కాపాడనేది ఎవరు చెప్పుకుంటాను. కాపాడేది నేనే, కానీ నేను చెప్పుకోలే. ఎందుకు అనుకుంటివి? కాపాడనేది నేను. ఎందుకు అనుకుంటివి? కాపాడనేది నేను. కాలుతో తన్ని బాయిలోకి వేసినోడు చచ్చిపోయినాడు. ఇప్పుడు వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తున్నారు. ఒక్క నిమిషం ఉండు. సీనాన్న లైన్ లో వింటున్నారా? అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా. సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే, లీగల్ నాట్ ఇల్లీగల్, కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసి వాళ్ళు పోయినారా? జనాలు ఉన్నారా? బయట వచ్చిండ్రు కదా జనాలు. ఇంటికి వచ్చారు. శ్రీమంతమేమన్నా చేసుకో. నువ్వు శ్రీమంతం చేసుకో. నువ్వు శ్రీమంతం చేసుకో. తప్పేముంది, దానికేముంది? జనాలు మళ్ళీ ఎందుకు వస్తారు? ఏం జనాలు ఇంటికి వచ్చి అడిగిపోతారు. నువ్వేం యా ఇంటికాడ ఉంటివి? డబ్బులు లేదని చెప్పి అంతే కదా. ఏం డబ్బులు? చందాలకు కాదా వచ్చిండేది? ఎవరో ఏదో చేసినారంట, దాన్ని సన్మానించేదానికి. నువ్వు అంత మంచి పనులు నువ్వెప్పుడు చేసింటావులే కానీ నాకు తెలుసు. నీ గురించి కాదు. ఎవరేడో బాయిలో పడింటే అయిపో ముసలైపర్ బయట తీసినారంట, వానికి గాలి ఊది ఏదో బతికిచ్చినారంట. ఎవరు ఆ పిల్లోడు అని చెప్పి ఇంటింటికి వచ్చి అడుగుతున్నారు. దయచేసి చెప్పండి, ఆ పిల్లోనికి బంగారు పెడతాము, ఉంగరం పెట్టి బుల్లెట్ బైక్ తీసిస్తారంట. ఏందో అదేందో ఊరేగింపు చేస్తారంట. ఎందుకురా నాయన ఇవన్నీ అవకథలు? ఆ ముసలోని కాపాడేదానికి బంగారు ఉంగరంకి బుల్లెట్ ఇయడం ఏంది నాకు అర్థం కాలే. ముసలోని కాపాడాలంటే ఎవడైనా కాపాడచ్చు. అట్లా నువ్వు చెప్పేగాను. ఇంకో విషయం తెలిసేది, నాకు బుల్లెట్ మీద బంగారు ఉంగరం మీద లేదు కాబట్టి కాపాడినది నేనైనా కూడా నేను చెప్పలే. ఇంకో 10 నిమిషాలు చూసి ఒప్పేసుకుంటా. ఎందుకు వాళ్ళ ఆనందము? కాపాడనేది ఎవరు చెప్పుకుంటాను. కాపాడేది నేనే, కానీ నేను చెప్పుకోలే. ఎందుకు అనుకుంటివి? కాపాడనేది నేను. ఎందుకు అనుకుంటివి? కాపాడనేది నేను. నువ్వు కాదు కాపాడనేది. ఎవరు ముసలోని బాయలకు దుంకి జనాలు ఎవరికి తెలుసు అనే కదా నేను కూడా నేనని చెప్తాను. నువ్వు అంటున్నావా? నాయనా ఉంటో ఇస్తావా? యాడ చెప్పు. మన చెరువు పక్కన యాడ? అది కాదంట కాపాడింది, వేరేది. ఆ బాయ్ కాదు, ఆ పక్క వేరే అపార్ట్మెంట్ పక్కన ఏదో ఉందంట కదా. అది కూడా కాదని చెప్పినారు అడిగినా. నువ్వు యాభై చెప్పు. నేను అపార్ట్మెంట్ అంటేనే అనేది కాదు. నేను వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటాను? బుల్లెట్ కోసము ఉంగరం కోసము ఒప్పుకోవడం లేదు. వాళ్ళు ఆ పిల్లోడు కాపాడిన పిల్లోడు ఎవడని చెప్పి ఎతుకుతారు. వాళ్ళు నడచడం నాకు నచ్చలే, వాళ్ళు ఇబ్బంది పడడం నాకు నచ్చలే, వాళ్ళు అలసిపోవడం నాకు నచ్చలే. దానికోసం తప్పక నాకు ఇష్టం లేకున్నా కూడా ఒప్పుకుంటాను. బంగారు ఉంగరం కోసమో బుల్లెట్ కోసమో కాదు. ఆ ఊరే బుల్లెట్ కోసము వాళ్ళేదో బుల్లెట్ మీద ఊరేగిస్తారనో, ఉంగరం 2 తులాలు ఉంగరం నొడుగుతారో అనో కాదు. మనిషిని కాపాడినా కూడా నాకు ఆ కృతజ్ఞత వాళ్ళకు ఉంటే సరిపోతుంది. నాకు పబ్లిసిటీ అవసరం లేదు. నేను కాపాడింది ఏదో ఆశించి కాదు. అర్థమైందే? వాళ్ళు ఇప్పుడు కష్టపడి అంతమంది వయసులో ఉన్న వాళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు అంతా ఫ్యామిలీలు ప్రతి ఇంటికి పోయి ఎవరు కాపాడింది అని అడుగుతాను చూసినావా? ఆడ నాకు బాధ అవుతుంది. నువ్వు ఆడ శుద్ధ పూసిన మాట్లాడద్దు. నువ్వేం ఉంగరాలకి ఆశపడుతున్నావు. కాపాడినది నువ్వు కాదు, అది నాకు తెలుసు. ఇంకెవరు కాపాడేది నేను కాదు అన్నప్పుడు కాపాడినోడు ఎవడోడు ఉండాలి కదా. కాపాడినది ఎవడోడు నేనే అది. నువ్వు కాపాడినావా? నేను కాపాడినాను కాబట్టే నాకు కూడా నేనే ఉంగరాలు పెడతారని కాపాడలేదు, బైకులు ఇస్తారని కాపాడలేదు, నా కోసం ఇంత తిరుగుతారని ఆపలేదు, కాపాడలేదు. నాకేదో చేస్తారని నేను చేయలే. ఉత్త పుణ్యానే కదా నువ్వు చేసింది. మళ్ళా నేను ఆ బంగారు బుల్లెట్ నేను తీసుకుంటాను. నీకు లేదు కదా, నువ్వు ఆశించలే కదా. ఆశించలే. ఇప్పుడు వాళ్ళు పెడతా అన్నారా? వాళ్ళు పెట్టద్దని చెప్తాలే. నీ మనసు లేదు కదా తీసుకోవాలని. చెప్తాను. ఓకే
నీకు తీసుకోవాలని ఉందో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఏదైనా వస్తుందనే ముస్లిం కాపడినా. నేను ఒకపరం చెప్పేస్తాను కానీ నేనైతే ఏదైనా వస్తుందనే ముస్లిం కాపడినా. నేను ఒకపరం చెప్పేస్తాను. అయితే ముస్లిం కాపాడాల్సిన అవసరమే నాకు లేదు. అంతే నేను ఓపెన్ అయిపోతా. మళ్ళీ కాపాడినోడు మెయిన్ పక్కన పెట్టి ఇంకోటి దూరి నేను కాపాడినా అంటే అవసరం లే. నేను కాపాడిండేదే బుల్లెట్ బుంగ్రము ఏదో ఇస్తారని స్వార్థంతోనే కాపాడినా. అంటే ఇప్పుడు మంచి పని చేసినా నీకు ఏదో ఒకటో వస్తుంది రావాలనే ఆశించే. నువ్వు ఆశించి కాదు కదా, మళ్ళా నువ్వు ఆశించి కాదు కదా. నేను ఆశించిన మళ్ళా నేను నాకేదో చేస్తారనే కాపాడినా నేను. మళ్ళా నువ్వు ఇప్పుడు వరకు నాకేమి ఆశించి కాదు, నాకు నిండు ప్రాణాన్ని కాపాడితే చాలు అని ఏందేందో చెప్తివి. మేము లేదప్పా, నా క్యారెక్టర్ అది కాదు. నా నీచమైన క్యారెక్టర్ నాకు ముసిల్లా కొడుకుని అసలు చచ్చిపోవాల్సిన అవసరమానికి వాడు అన్ని యూజ్ అయినాడు. మళ్ళీ ఏడు కాపాడుతాను నేను. వాడు పోతే ముసలోడు పడిన తర్వాత రాయి కూడా వేసిన నేను. వాడు మళ్ళీ ఎవరో డబ్బు కాపాడినా. వాడు అర్థం కాలే. దొబ్బిండేది నేను మళ్ళా దొబ్బింది ఎవరు? నేనే ముసలోని దొబ్బి వైపు నిలబడి దూస్తాండే. దేనికోసం ఎగిస్తానట్లే. ఎందుకు ఏం చేసినాడని? చచ్చిపోయి మళ్ళీ నేనే పోయి తీస్తే మళ్ళీ నాకు క్రెడిట్ వస్తుంది. ఇప్పుడు ఎగ్గించుతానే అయిపోయి నువ్వే నేనే మళ్ళా ఆయప్ప నీకు ఏం చేసినాడని నువ్వు తన్ని వయసులో ఉన్న పెద్ద నువ్వు బాయిలోకి ఎగిచ్చి తన్ని దాంట్లో దొబ్బాల్సిన అవసరం ఏముంది? దొబ్బి కాపాడితే మనకు వాళ్ళ నుంచి ఏదో ఒకటి వస్తుంది కదా. నువ్వు కాపాడినా నువ్వు అనుకుంటున్నావు, యాక్చువల్ గా నువ్వు దొబ్బి అయిపోయిన కాలుతో తన్ని బాయిలోకి వేసినాడు, చచ్చిపోయినాడు. ఇప్పుడు వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తున్నారు. ఒక్క నిమిషం ఉండు సీనాన్న, లైన్ లో వింటున్నారా? అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా ఉండు. ఓ కాదు ఉండు. ఎగ్గిచ్చి ముసలాయి పని డొక్కల మీద వెనక ఏడదన్నావు, ఈపుకే ఏడదన్నావు నువ్వు అయిపోయి ఉండు. ఆ పని ఈపు మీద ఎగ్గిచ్చి తంతే ఆయప బాయిలేకి పల్టీ కొట్టి ముసలోడు పడినాడంట. వాడిని చంపినోడు ఈడే మన ఇంట్లో ఉన్నోడే. ఎవరెవరు? నేను కాదు అన్న, మా పక్క ఎవరు నాకు తెలియదు. మీరు అసలు నేను ముసలోని చంపినా మళ్ళా కాపాడినా బయటికి తీసింది ఎవరు? ఎవరు? నువ్వే బాయిలేక పడినాక నువ్వే కదా చెప్పేసిన. తన్నింది నువ్వు, తీసింది ఎవరు బయటికి? తీసింది నేనా? నువ్వు తీసిండేది నేనా? తీసింది వీడేంట. ఇచ్చింది ఎవరు? గాలి ఇచ్చింది నేనే. అదే ముసలోనికి ముద్దు పెట్టి లిప్ కిస్ ఇచ్చి గాలాడకుండా చంపిండేది ఎవడు అంటే వీడేనంట. ముసలోని ఊపిరాడకుండా ముసలోని నువ్వే కదా గాలి ఎక్కిస్తావు. మూతితో ఇక ముడ్డితో ఇచ్చినావా ముసలోనికి? చెప్పు, ముడ్డితో ఇచ్చింటే అది కూడా చెప్తాను. నువ్వు పెట్టిన రోత ముద్దుకే వాడు ఊపిరాడక చచ్చినాడంట. నువ్వు ఇప్పుడు బయటకు తెచ్చింది ఎవరు? నేను. మళ్ళా నువ్వే కదా బయట తెచ్చింది. ముద్దు ఊపిరిచ్చింది నువ్వే కదా. నువ్వేమో ఊపిరిలో నాగార్జున అనుకుంటున్నావు. నాగార్జున కాదు నువ్వు, నాకే నార్చను నువ్వు. ఉండు నిమిషము అన్నా. నేను అన్నా దయచేసి చెప్తాను. అసలు ఆయబా ముసలాయబా బట్టలు ఇప్పింది ఎవరు? బట్టలు గాలి ఆడలేదని టైట్ ఉందని చెప్పి నువ్వేనా? ముసలాయబని మానభంగం కూడా ఇది ఈడంట బట్ట. ముసలాయబని మానభంగం కూడా ఇది ఈడంట బట్ట. ఈడంట ముద్దుతో సరిపెట్టుకోలే. తర్వాత బట్టలు కూడా ఇప్పినాడు. ఇప్పుడు చెప్తే బట్టలు ఇప్పినా గొట్టమాట మానభంగం ఏంది? ఆడవాడు అతనేమన్నా ముసలి ఆయన చేస్తే ముసలి భంగం అనుకో. కామాంధుడు ఈడే ఉన్నాడు. ఆయపని ఎగ్గిచ్చి తన్ని నీళ్ళల్లో ముంచి ఆయపని తడిపి బయట తెచ్చి ముద్దు పెట్టి గాలి ఇస్తానట్లు నటించి ఆయన ఊపిరాడిపోతే ఊపిరాడక వాడు చచ్చిపోతే వాడిని బట్టలు ఇప్పి ఇంత నీచే చెప్తారన్నా. అసలు మానభంగం ఏం చేయడము, అసలు బట్టలు ఇప్పడం ఏంది, లిప్టిక్ ముద్దు పెట్టడం ఏంది? నానా నువ్వు నటించద్దు. నువ్వు గాలి ఆడిచ్చు. ఇప్పుడు ఆడ ముసలోని కాపాడింది నువ్వే అన్నావు. ఒక నిమిషం, ముసలోని కాపాడింది ఎవరు? ముసలోని కాపాడింది ఎవరు? నా బొంగులు కూడా కాపాడలేదు. నువ్వు కాపాడలేదు కదా. నేను స్టార్టింగ్ నుంచి అది చెప్తాను. కాపాడినది కాదు, వాడు చంపినోడు వాడు. వారిని పట్టుకోబోరు పోయి. వాడు నువ్వే మళ్ళా వాడిని ఉన్న పట్టుకోపోటనద్దు. వారిని పట్టుకోబోరు పోయి. వాడు నువ్వే మళ్ళా వాడిని ఉన్న పట్టుకోపోటనద్దు. కాదు ముసలాయప యా కలర్ పని చేసినట్టు చెప్పు. యా కలర్ పని చేసినట్టు చెప్పు. మామూలుగా నువ్వు ఊహించుకొని చెప్పు. యా కలర్ పని చేసినాడు? బ్లూ వేసింటాడు. యా కలర్ పంచా? బ్లూయేనా?
అదే అంత కరెక్ట్గా అయింది. షర్ట్ యాదోడు మిస్ మ్యాచ్ అయితే వాళ్ళు నువ్వు కాదని ఒప్పుకుంటారు. షర్ట్ ఏ కలర్? గ్రీన్ ఉంటుంది. షర్ట్ ఏ కలర్నా? షర్ట్ గ్రీన్. అవలయేస్తావేమన్నా ఏ గుట్ల మోడా గ్రీన్ ఆడా లోపల చెడ్డీ వేరే కలర్ చెప్పు. అసలు ఎవరు వాడండి అప్పుడు అయిపోయి తప్పని తేలుతుంది. సరేలే, షర్టు లుంగి మ్యాచ్ అయ్యండి. లోపల వేసుకొని ఉంటుంది కదా చెడ్డీ ఏ కలర్? గోవాలో వేసుకుంటారు. ఎట్లా యా నువ్వు గోవాలో వేసుకుంటా అంటే వాళ్ళకి తెలియదు. నువ్వు చెప్పు, దగ్గర నుంచి చూసింటావు కదా, తీసింటావు. అదే ఏంది అది? గుడ్డ మాత్రం పేరుకు మాత్రం ఉంటుంది. గోష ముస్లాబా గోచి గట్టి అలవాటు ఉందా? కలర్ అడుగుతున్నాడు. గోచి కలర్ పింక్ కలర్ అంట. 3 మ్యాచ్ అయినాయా? ఇదండి ఇంకా చేసినాడు ఆడే. కరెక్ట్ చెప్పక తప్పు చెప్తాడా? మీకు అప్పుడు నేను మొదటి నుంచి ఒకటే చెప్పుకుంటూ వస్తాను, చేసింది వాడారా నాయన అని చెప్పి. గ్రీన్ కలర్ షర్టు, బ్లూ కలర్ పంచ, లోపల చెడ్డీ పింక్ అంట. నేను చెప్పేది అసలు నావే చెప్పలే. అసలు నువ్వు చెప్పమండి చెప్తాను. నేను ఆ కలర్ చెప్పలేదే. చెప్పిసావు అదే చెప్పి ఒక్క నిమిషం నేను కాల్ చేస్తా ఉన్నా. అసలు ఏం జరుగుతుంది ఈడ నాకు ఇంత కూడా అర్థం కాదు. అసలు నువ్వు ముస్లోన్ని ఎందుకు ఇట్లా చేసినావు అనేది చెప్పు అంటాను. ముస్లోని చంపి బుల్లెట్ ఎవడు బిక్కబడింది? కొత్తగా స్టార్టింగ్ నుంచి నేను బుల్లెట్ ఉంగరము ముస్లోని బుల్లెట్ బిక్కపోయినారంట, ఉంగరం బిక్కపోయినారంట. మన బయలకేసి అంటే నువ్వు మళ్ళా నావే ఆ ఆశిచ్చే చేసినా అన్నావా? బుల్లెట్ ఉంగరం ఆశిచ్చే చేసినా అన్నావు ఫస్ట్. ఇప్పుడు బట్టలు ఏమేమి వేసుకున్నాడు? కలర్ గ్రీన్ కలర్ షర్ట్ అని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావు. అర్థమైతుందా? అసలు బండే రాదు. బుల్లెట్ ఎత్తగలనా? ఎవరుగా ఇచ్చే బుల్లెట్ తీసుకున్నావు అంటే నువ్వు తోలేకి తీసుకుంటావు. దాన్ని ఎవరికైనా అమ్మేసింటావు ఉత్తపుణ్యానికి. ఇది నాటకాలు చేయొద్దు. అసలు దానికి సంబంధమే లేదు. వాళ్ళతో నేను మాట్లాడేదో చేస్తాను. ఆ బుల్లెట్ ఉంగరం తిప్పి ఉంటే తీసుకునికే గుడ్ల మొమ్మడా ఆడ ఏంది? ముస్లోని చంపినావు, ముస్లోని నవ్వుపించినావు, వాడికి ఇడిచిపెట్టు. మళ్ళా నిక్కర్ ఎందుకు పీకినావు? బట్టలు ఎందుకు ఇప్పినావు? ఎవరు ఇప్తారే? నేనేమన్నా ఆడపాప ఏమన్నా ఏంది ముస్లో తిప్పెక్కే బుల్లెట్ కోసము, ఉంగరం కోసము. ఏ కక్కుర్తోడా నువ్వు మళ్ళీ ఇంత గలీజుగా చేస్తాను నువ్వు. అసలు సంబంధం ఇలాంటి మ్యాటర్లో దూరుతున్నావు అన్నీ. ముస్లాం పేరేమి? ఇంకా చెప్పు. పిన్ కోడ్, ఆధార్ కార్డు, వాళ్ళమ్మ నాన్న వాళ్ళ ముత్తాతల పేర్లు అన్ని నా దగ్గర ఉంటాయి. ఎట్ట ఏడు చెప్తావు? పర్సు పోయిందంటే అందుకు అడుగుతాను. పర్సులో ఉంటది కదా పేరు, ఐడి కార్డు లేకపోతే ఏదైనా ఫోటోనో ఏదైనా చూసింటావు కదా. ఇంకా పెట్టుకుంటాడు. రేషన్ కార్డు, ఇల్లు కార్డు అవన్నీ పెట్టుకుంటాడు. ఇంకా లేవా దాంట్లో? దాంట్లో పర్సులో ఏం లేవంటనా? ఫోటో అది ఆధార్ కార్డు ఇట్లాంటివి ఏం లేవంట. డబ్బులు ఎంతో 6,000 8,000 ఉన్నాయంట. అవే అయిపోగొట్టుకున్నాడు ఖర్చులు అని చెప్తున్నాడు. వస్తున్నారా? ఏడుకొస్తారు నన్ను. అసలు నువ్వేంది నన్ను పెట్టుకుంటారు? నేను స్టార్టింగ్ నీకు క్లియర్ కట్ అడిగిన, బుల్లెట్ ఉంగరం కోసం ముస్లోని ఏమని చేసినావా అని అడిగిన. గాలిచ్చి కాపాడినావా అని అడిగిన. ముస్లోని బాయిలోకి ఏమన్నా ఎవరైనా దొబ్బినారా అని అడిగి అన్ని క్లారిటీగా అడిగిన. నువ్వేం చెప్పినావు? ఆయన వెనకాల నుంచి ఎక్కిచ్చిస్తున్నాడు, బాయిలోకి పడిపోయినాడు అన్నావు. తర్వాత ఊపిరిస్తానంటే ఊపిరిచ్చి లిప్కిసి పెట్టినా అని చెప్పినావు. అదో చండాలమైన రోత. తర్వాత బట్టలు ఇప్పినావు. బట్టలు ఇప్పంది అయిపో లోపల పింక్ కలర్ డ్రైయర్ వేసుకున్నాడు అనే విషయం నీకేం తెలుసు? నువ్వు దేని స్టార్టింగ్ ఏం చెప్తివి, మధ్యలో ఏం చెప్తివి, ఇప్పుడు ఏం నానా? ఇన్వెస్టిగేషన్ అంటే చుట్టూ వాడు ఏంది అనేది వాడి నోటి నుంచి తెప్పించేసి స్టార్టింగ్ లో వానికి ఆశ పెడతాం. నీకు పలాంది వస్తుంది అని. ఓహో వాళ్ళైతే కేసు. ఓకే, వాడికే స్టేజ్ కాడికే పంపని చెప్తా. నేను కాదు కదా అవి. నువ్వు వాళ్ళేంటి చేస్తాను నువ్వు ఫోన్. మళ్ళీ ముస్లిం చావుకి ఎవడు కారణం? ఎవడో కారణం అయితే నన్నేటి పట్టుకుంటున్నా నా మధ్యలో. అసలు అతనికి మనకే సంబంధం ఉంది. మంది ఎవరు వాళ్ళెవరు? హలో అన్నా, అదేదో కంప్లైంట్ ఇచ్చేయకూడదా ఊరికే? ఇవన్నీ తెగేదట్ట కనపడంలే. అన్నా ఇది కంప్లైంట్ ఇచ్చేది. బతికినాడు ముసలోడు. అమ్మయ్యా బతికినాడులే. కాపాడిన బిల్లోడు గురించి చెప్తాడట.
బ్లూ టీ షర్ట్ కాదు ఇది, ఎర్ర అయిపో ముసలాబ సరిగ్గా కనబడి ఉండదు. బ్లాక్ షర్ట్ వేసుకొని ఉంటాడు హాఫ్. ఏంటికి నేను కాపాడని చెప్పు, బ్లూ అని చెప్పు, కరెక్ట్ ఆయప ముసలోడు కళ్ళు సరిగ్గా కనబడవు. ఆ బుల్లెట్ లో నుంచి చెప్పు. అదే బుల్లెట్ లో నుంచి బాయిలైపోయి పడతా అంటే నేనే చెయ్యి ఇచ్చి పట్టుకున్నాను. ఎవరు నువ్వు కాదు, ఏ కుటుంబడా, నేను కాపాడిందేదే. హైట్ తక్కువే ఉండేది, నేను తక్కువే ఉన్నా. తక్కువ ఉండదు నువ్వు వల్ల అంత సాడి. నేను ఇప్పుడు వస్తానారా రమ్మని చెప్పు. మాకేమొద్దను, నాకు కాదు. మా ఇళ్ళగాడికి తెచ్చి మీరు ఏమైనా స్వీట్ బాక్స్, డబ్బులు, బంగారు ఎట్లా కనపడతానా? మేము మా వంశంలో మేము అట్లా ముట్టే వాళ్ళం కాదు, మేమేం ఆశించి చేసే వాళ్ళం కాదు. నువ్వు వెళ్ళిపో. లేను ఇంటికాడికి వచ్చిన ముసలోని మళ్ళీ చంపుతాం. ఈసారి కాపాడం. రాద్దని చెప్పేసి ముద్రస్తుమాడ కుళ్ళోడా మళ్ళా నువ్వు మళ్ళా ఏంటికి వాళ్ళు ఎవరో కాపాడినారు, ఆ క్రెడిట్ నువ్వు తీసుకోవాలని చూస్తాను. నాకు క్లారిటీ వచ్చింది. నేనే కాపాడినాను, అర్థమైంది నీకేమన్నా. వాళ్ళు వస్తాను లేదు చూసొస్తాను పోయి. నువ్వు మళ్ళా ఎంత మంది నీచుడని మళ్ళీ మళ్ళీ నువ్వు ఎక్కడ యాడిపోయి చూస్తాను. రోడ్ల మీద చూస్తా. వాళ్ళు వచ్చేకి ఎంతసేపు పడుతుంది ఇక్కడ? ఎక్కడోళ్ళు వాళ్ళు? ఎక్కడోళ్ళు? మహారాష్ట్రలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మహారాష్ట్రలో ఉండరా? మహారాష్ట్రలో జరిగిందే చెప్తారు వాళ్ళు. నాకు మహారాష్ట్రలో కాపాడేది నువ్వేనా? ఏమి పెట్టుకో, నీకు సంబంధం లేదా? అసలు సంబంధం లేదు, అసలు సంబంధం లేదు. వాళ్ళ ఇంటి పేరు మహారాష్ట్ర, ఇక్కడ వాళ్ళే. హలో, నేనే కాపాడలేదే. నేను ఆడేది గుడికాడికి వస్తాను, ఆడికి రండి. నాకు ఆడేదన్నా దండేసి చేతి ఉంగరం తోడుకేది బండి కూడా ఆడే పూజ చేయించుకుంటాలే. గుడికాడికి పోయేస్తాను, ఒక్క నిమిషం నేను మాట్లాడొస్తాను ఏంది ఏం కథ అనేది. గుడికాడికి రమ్మంటాను. ఏంటి పోతావు? ఉంగరము కాపాడినది నేను, చేసినది నేను. మహారాష్ట్ర గుడికాడ ఒట్టేపిస్తారు, ఊరికే మొదలరు. నేను వేపిస్తా, నేనేసే సిద్ధపడతాను. నేనేసి సిద్ధపడతా. సరేపా ఆడే కర్పూరం మారుపుతా. ఎవరు రారా నాయన, నాకు అదే కలగరా. నువ్వు బుల్లెట్ కోసం, ఉంగరం కోసము నువ్వు ఒట్లేసే చేయొద్దు. నువ్వు చేయొద్దు, నువ్వు కూడా అర్థమైందే. నేను చేస్తా మళ్ళా. రా.